హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్. ఈరోజు మునక్కాయ ఊరగాయ చేస్తున్నాము. ఊరగాయకి కావలసిన పదార్థాలు చూసేద్దాము. ముందుగా 2 కట్టలు, అంటే కట్టకు 5 మునక్కాయలు ఉన్నాయి. 10 మునక్కాయలు ఇవి. నీట్గా వాష్ చేసి కడిగేసి పెట్టుకున్నాను. అట్లా చింతపండు, ఇది చింతపండు ఒక 200 గ్రామ్స్ నానబెట్టి ఉడికించి పిప్పి తీసేసి వడగట్టేసి పిప్పి తీసి పెట్టుకున్నాను. ఇట్లా చిక్కే ఉండేలా, పిప్పి ఉంటే బాగుండదు. నానబెట్టేసి పిసికేసేసి పిప్పి అంతా తీసేసుకొని ఫిల్టర్ చేసుకోండి. మనం తినేటప్పుడు కూడా ఎక్కడ పిచ్చలు కానీ ఏదైనా పుల్లలు అట్లాంటివి రాకుండా ఉంటాయి. తర్వాత 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఇలా చితక్కొట్టి పెట్టుకోండి. కారం పొడి, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ బాగా దూరగా వేపేసి మిక్సీకి వేసుకుందాము. ఈ మెంతి ఆవాలు పిండి ఈ ఊరగాయలో కలపడానికి. తర్వాత ఇవి 2 వేపుకుందాము. తర్వాత మునక్కాయలు వేపుకుందాం ఆయిల్లో. ఇప్పుడు ఈ ఎండుమిర్చి తెల్లగడ్డ వేగిపోయిన తర్వాత చింతపండు గుజ్జు ఆయిల్లోకి వేసేసుకుందాము. బాగా ఉడకాలి ఇది చింతపండు గుజ్జు. ఇది బాగా ఉడికి దగ్గర పడాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది, తర్వాత చూపిస్తాను. సాల్ట్ వేసుకుందాము. ఒక 4 స్పూన్లు, పెద్ద టేబుల్ స్పూన్తో 4 స్పూన్లు. ఇప్పుడు చూడండి, చింతపండు బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో కారం పొడి, మెంతులు, జీలకర్ర, ఆవాలు మిక్సీకి పట్టుకున్న పొడి వేసేద్దాం. ఇదంతా బాగా కలిసే వరకు కలుపుదాము. ఇదిగోండి, మునక్కాయలు బాగా మెత్తగా వేగిపోయాయి. చూడండి, తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఊరగాయకి కావలసిన తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఈ వేపించి పెట్టుకున్న మునక్కాయలు ఇందులోకి వేసేద్దాం. ఇదంతా బాగా మునక్కాయలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేద్దాం. చూడండి, అంతా కలిసే వరకు బాగా కలిపాను. మెంతి పొడి, ఆవాల పొడి, కారం పొడి, మునక్కాయలు అన్నీ బాగా చింతపండు గుజ్జులో బాగా కలిసే వరకు బాగా కలుపుకుంటే ఫైనల్గా ఇట్లా వస్తుంది.
ఇది ఇప్పటికిప్పుడు వేసుకొని తినడానికైనా బాగుంటుంది, లేదంటే నెక్స్ట్ డేకైనా కూడా బాగానే ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ ఊరగాయ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ అండి.